హాయ్ హలో నమస్తే. నేను మీ పూర్ణ పులిచెర్ల. మీరు చూస్తుంది పూర్ణ టీవీ. ధర్మో రక్షతి రక్షిత అని నేను చిన్నప్పుడు తిరుపతి వెళ్ళినప్పుడు చూశాను. ధర్మాన్ని మనం రక్షిస్తే అదే మనల్ని రక్షిస్తుంది అని నా 18వ ఏటే నేను నమ్మాను. అప్పటి నుంచి నేను ధర్మం వైపే నడుస్తున్నాను అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. నిజమే, ఈరోజు ధర్మమే గెలిచింది. అనేక మంది రాజకీయ పరిజ్ఞానులు, మేధావులు, పొలిటీషియన్స్ ఎంతోమంది అందరి ఊహలను చిన్నాభిన్నం చేస్తూ ఈసారి ఈ రిజల్ట్స్ వచ్చినాయి. అది ఎంత అద్భుతంగా ఉన్నాయంటే ఎవరు ఊహించలా. చివరికి కొన్ని సర్వేలు అత్యద్భుతంగా కూటమికి వస్తుందని చెప్పిన సర్వేను కూడా బీట్అవుట్ చేసి ఈసారి రిజల్ట్స్ వచ్చినాయి. ఇది నిజంగా ఒక అద్భుతమైన చారిత్రాత్మకమైన రాజకీయ ఘట్టం అని మనం చెప్పాలి. ఒక్కసారి 5 సంవత్సరాలు వెనక్కి వెళ్తే 151 సీట్ల విజయంతో ఇటువంటి ఘట్టాన్ని క్రియేట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. అందరూ ఒకేసారి భారతదేశం మొత్తం ఒకేసారి అలా ఆశ్చర్యపోయే పరిస్థితి వచ్చింది. ఏంటి 175 151 హౌ ఇట్ ఈజ్ అని. కానీ అసలు ఆంధ్ర ప్రజలు వాళ్ళ ఆలోచన విధానమే డిఫరెంట్ అని ఈసారి మళ్ళీ భారతదేశానికి తెలియపరిచారు. 164 సీట్లు ఒకే కూటమికి ఇచ్చి, ఇంతకుముందు 151 సీట్లు ఇచ్చిన పార్టీని 11 స్థానాలకి తగ్గించి, నిజంగా గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో విపరీతమైన దోపిడీలు, దౌర్జన్యాలు, అధర్మం విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి. తిరుపతి వెంకటేశ్వర గుడిలో అనేక అసభ్యకరమైన కార్యక్రమాలు యథావిధిగా జరిగిపోతూనే ఉన్నాయి. అనేక చోట్ల తిరుగుబాటులు, దేవాలయాల్లో దాడులు, విగ్రహాలు ధ్వంసం, రథాలు కాల్చివేయటం ఒక్కటి కాదు. ఒక ఆధ్యాత్మిక చింతన వైపు, హైందవ మతం వైపు చూస్తే విపరీతమైన దాడి జరిగింది హైందవ మతం మీద. ఆ దాడి పార్టీ ముసుగులో హిందువుల చేతే హిందూ మతం మీద దాడి చేయంత గొప్పగా క్రియేట్ చేయబడింది. ఇది అసామాన్యమైన విషయం. అదే అక్కడే ధర్మం డ్యామేజ్ అవటం స్టార్ట్ అయింది. అలా ధర్మం ఎప్పుడైతే ఈ ముసుగులో దాడి చేయబడి కుసించుకుపోయిందో డెఫినెట్గా దాని ప్రతాపం చూపిస్తుంది. అది విశ్వానికి కనెక్ట్ అవుద్ది. అందుకనే ఈరోజు 151 సీట్లకి గెలిపించి అఖండ మెజార్టీ చేకూర్చిన ప్రజల్లోనే అనేకమైన మార్పులు జరిగి అత్యంత సైలెంట్గా ఎవరికీ తెలియకుండా రాత్రి వరకు క్యూలో నిలబడి మరీ కసిగా సాగనంపడానికి ప్రయత్నం చేశారు. అదే ఈ ఓటమి. కోస్టల్లోనో ఇంకోలోనో ఇది కుల ప్రభావమనో ఇంకో ప్రభావమనో రకరకాల ప్రభావమనో అనేక మంది అనేక రకాలుగా మాట్లాడారు. కానీ ఇది నిజంగా ఓటర్లలో వచ్చిన చైతన్యం యొక్క ప్రభావం. ఎస్, వాళ్ళు చూస్తూనే ఉన్నారు జరుగుతున్న దాడులు, వాళ్ళు చూస్తూనే ఉన్నారు మద్యం విషయంలో జరుగుతున్నాయి అక్కడ అక్రమాలు, ఇసుక దోపిడీ, ప్రతి ఇంటిలోని ఇది లేబర్కి పని లేనితనం. నేను ఆటోకి వేస్తున్నాను అన్నాడు, ఆటో కట్టే ట్యాక్సులు ఆ కుటుంబానికి తెలియదా? ఆయన ఒకటే అడిగాడు, నేను మీ కుటుంబానికి మంచి చేసుంటే నన్ను గెలిపించండి. వాళ్ళు మీరు మంచి చేశారని నమ్మలేదు, అందుకే గెలిపించలేదు. ఇట్స్ వెరీ క్లియర్. ఇప్పటికి కూడా ఆయన ఒక సింపతి వర్డ్స్ మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నారు. మా అక్కలు, అమ్మలో, చెల్లెళ్ళు, నా బీసీలు, నా ఎస్సీలు అని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోయింది. ఎందుకంటే ఇది ఆయన జేబులో సొమ్ము ఇవ్వట్లేదు, ఆయన ఆస్తి ఇవ్వట్లేదు, ప్రజలు కట్టిన పన్నుల ద్వారా వచ్చిన డబ్బులతో మాకిస్తున్నాడు అని క్లియర్గా. ఇక నేనిచ్చాను అనే మాట ఎప్పుడు తప్పే, ఎవరు వాడినా తప్పే. అది ఆ ప్రభుత్వం యొక్క సిద్ధాంత ప్రకారం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలుగానే మాట్లాడాలి. అది ప్రజలదే, ప్రజలకు ఇస్తున్నారని తెలియపరచాలి. నేనిచ్చాను నాది అని మాట్లాడితే కనుక వాళ్ళు ఎలాగే చెప్పు తీసుకు కొట్టి పక్కకు పంపిస్తారనేది అర్థమైంది. ఈరోజు రాయలసీమలో కూడా, కోస్తాంధ్రలో, దక్షిణ కోస్తాలో, రాయలసీమలో, ఉత్తరాంధ్రలో అన్ని చోట్ల కూడా ఘోర పరాభవం అందుకే వచ్చింది. తన సొంత జిల్లాలో కూడా అతను అత్యధిక స్థానాలు దక్కించుకోలేని నిస్సహాయ స్థితిలో ఈరోజు ఆ పార్టీ ఉంది. చాలా దారుణమైన పరిస్థితి. ఒక్కొక్కసారి సింగిల్ డిజిట్లో కూడా ఆ పార్టీ మెజారిటీ కనబడింది. కానీ గాడ్ గ్రేస్ కనీసం డబుల్ డిజిట్ అనబడే 11 నెంబర్ దగ్గర అది ఆగింది. ఒక్కసారి ఊహించండి. ఇవన్నీ ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారని, వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారని, మనం వెళ్ళంగానే వేల మంది వస్తున్నారని, వాళ్ళే మనకు ఓటేస్తారనేది భ్రమ. ఎందుకంటే వాళ్ళు అనేక రకాల కారణాల వల్ల వాళ్ళ మనసులో ఉన్న మాట బయటికి చెప్పలేరు. ఇష్టం లేకపోయినా రావాల్సిన పరిస్థితులు వస్తాయి. అటువంటి అన్నీ ఈ ఎలక్షన్లో క్లియర్గా మనకు తెలిసినాయి. అందరి బహిరంగ సభలకి వేలాదిగా తరలి వచ్చారు, అందరికీ జైలు కొట్టారు. వాళ్ళ సొంత మనుషులు చేసినంత హడావిడి ఇంకెవ్వరూ చేయనంత గొప్పగా చేశారు. కానీ ఈరోజు రిజల్ట్స్ చాలా దారుణంగా చెప్పాయి. ఇది ఒక సినిమాలాగా దీన్ని పరిగణలో తీసుకోవాల్సి వస్తే
రఘురామకృష్ణరాజు గారి ఎపిసోడ్తో ప్రారంభమైంది ఈ సినిమా. ఎస్, అత్యద్భుతమైన ఒక యాక్షన్ ఎపిసోడ్తో రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసి ఆయన తరలించడం, ఆయన మీద దాడి చేయడం, ఆయన అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి ఢిల్లీ వెళ్ళిపోవడం, పారిపోవటమే, ప్రాణ రక్షణ కోసం పారిపోవటం నుంచి ఈ యాక్షన్ ఎపిసోడ్ నుంచి స్టార్ట్ అయిన ఇది ఇప్పటం మహాసభ ఒక ఫస్ట్ ప్లాట్ పాయింట్ లాగా తయారైంది. ఇప్పటం మహాసభలో 3 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే వైసీపీ వ్యతిరేక ఓటు నేను చేయనివ్వను అని పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారో అక్కడి నుంచి ఈ రాజకీయం కొత్త పొంతలు దొక్కింది. తర్వాత ఆయన ఫ్లైట్కి పర్మిషన్ ఇవ్వకుండా మంగళగిరి వస్తుంటే, అలాగే జగ్గయ్యపేట దగ్గర ఆయన రోడ్డు మీద ఆపడంతో ఒక పీక్ స్టేజ్కి తేరుకుంది. ఆ పీక్ స్టేజ్ జగ్గయ్యపేట నుంచి ఆయన నడుచుకుంటూ రోడ్డు మీద వచ్చినప్పుడు ఒకేసారి కొన్ని వేల మంది జనాలు అక్కడ చుట్టుముట్టడం, అక్కడి నుంచి ఆ ఎపిసోడ్ కాస్త అలా రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గరికి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలిసి బయటకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏమైనా సరే జనసేన తెలుగుదేశం కూటమి కలిసి పనిచేస్తాయి, తప్పకుండా దీంట్లో బీజేపీ కూడా ఉంటుంది అని అక్కడ అనౌన్స్ చేయడంతో ఒక ఇంటర్వల్ బ్లాంక్ పడింది. అప్పటి వరకు ఒక రీతిని జరిగిన ఈ ఎలక్షన్ స్టంటు అలా ఒక టెంపోకి వచ్చి అది ఇంటర్వెల్లా అయింది. ఆ ఇంటర్వెల్ నుంచి ఇప్పుడు క్లైమాక్స్ అత్యంత అద్భుతమైన రిజల్ట్తో క్లైమాక్స్ సూపర్ డూపర్ హిట్ అయింది అనే చెప్పాలి. కూటమి అనబడి ఈ సినిమా అత్యంత అద్భుతమైన హిట్ అయింది. ఇందులో ఆ ఫస్ట్ హాఫ్ నుంచి రఘురామకృష్ణరాజు గారితో ప్రారంభమైన తర్వాత మొదలు పెడితే క్లైమాక్స్ వరకు ఒకే ఒక్కడు ఇందులో హీరో, అతనే పవన్ కళ్యాణ్. ఎస్, ఏ రకంగా ఎలా చేసినా, ఏ రకంగా తగ్గినా, ఏ రకంగా తిట్లు పడ్డా, ఏ రకంగా బతిమలాడుకున్నా, ఏ రకంగా గడ్డాలు పట్టుకు బతిమలాడినా, ఏ రకంగా అనేక మంది సొంత కుటుంబ సభ్యులు అనబడే కాపులు, ముద్రగడ పద్మనాభం గారు కానివ్వండి, చేగొండ హరిరామరావు గారు కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి, అనేక చోట్ల కాపుల నుంచి వస్తున్న దాడులు తట్టుకుని అయినా సరే, చివరికి వైసీపీ పార్టీలో ఉన్న కాపు మంత్రుల చేత అత్యంత దారుణంగా తిట్టించినా సరే వాటిలన్నిటినీ పడ్డాడు, సాధ్యమైనంత ఎక్కువ వాటికి తిరిగి సమాధానం చెప్పాడు, ఫైనల్గా తగ్గాడు, కానీ ఇప్పుడు నెగ్గాడు. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు, ఇది పవన్ కళ్యాణ్ గారి సింగిల్ మ్యాన్ షో లాగానే చెప్పొచ్చు. ఎందువల్లంటే అసలు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశానికి ఇష్టం లేదు. ఇష్టం లేకముందే వీళ్ళిద్దరూ ఒక చర్చలకు వచ్చేసి 24 అసెంబ్లీ సీట్లకి, 3 పార్లమెంట్ సీట్లకి పవన్ కళ్యాణ్ గారు, మిగిలిన వాటికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ సీట్లు అనేది కూడా అయిపోయినా ఆఖరి నిమిషం వరకు కూడా ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఆ తర్వాత కూడా వెళ్ళి బీజేపీని ఒప్పించి వాళ్ళని దారిలో తీసుకొచ్చి ఇంకొక సమన్వయ మీటింగ్ ఏర్పాటు చేశాకే అప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన సీట్ల విషయంలో కొంత చంద్రబాబు నాయుడు గారు తను వదులుకుంటే, మరికొంత ఇచ్చిన సీట్లలోనే పవన్ కళ్యాణ్ గారు కూడా వదులుకుని అత్యద్భుతమైన త్యాగాలు చేశారు ఈ కూటమి విషయంలో. ఆ త్యాగాల ఫలితం ఈరోజు నిజంగా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, అనుభవిస్తున్నారు. అది ఎంత అద్భుతమైన ప్రజల తీర్పుని వాళ్ళు గ్రహించారు. అంటే ప్రజలు కూడా నా ఓటు దుర్వినియోగం అవ్వదు, ఇంత అత్యంత శక్తివంతమైన ఒక వ్యక్తిని ఫేస్ చేయాలి అంటే ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిశారు, డెఫినెట్గా వీళ్ళని ఫేస్ చేయగలరు, జగన్మోహన్ రెడ్డిని కొట్టగలరు అనే నమ్మకం కామన్ ఓటర్స్ కలిగింది. ఈ 20-30 రోజుల్లో ఆ వాటర్ భ్రమ కాస్త నిజంగా స్థిరపడి అది ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్కి వచ్చింది. అంతే, అప్పుడు వాళ్ళందరూ ఈజీగా ఓట్ చేయడానికి అవకాశం అయింది. ఎందుకంటే ఓటు దుర్వినియోగం అవుతుందంటే చాలామంది ఒప్పుకోరు. గెలుపు వైపు వెళ్తున్న పార్టీలు ఓటేయడానికి ఎక్కువ మంది న్యూట్రల్ ఓటర్స్ మనసు ఉంటుంది. మిగిలిన వాళ్ళు పార్టీలు వైడ్గా లబ్ధిదారులుగా అలా విడిపోయి ఉన్నా ఆ ఓటు పూర్తిగా చేంజ్ అయింది. పూర్తిగానే కాదని చెప్పాలి, ఇంకా దారుణంగా కసిగా దూర ప్రాంతాల నుంచి బయట ఉన్న ఓట్లు కూడా వచ్చి మరీ ఓట్ చేసి అత్యద్భుతమైన మెజార్టీ ఇచ్చారు. ఇంకా అయినప్పటికీ కూడా గత ప్రభుత్వానికి 40% ఓట్ బ్యాంక్ ఉంది, వీళ్ళందరూ కలిస్తే 55% ఓట్ బ్యాంకు. ఆ ఒక్క ప్రభుత్వానికి 40%, బయట ఓటర్స్కి ఇంకొక 5% ఓట్ బ్యాంక్ని ఇంకా అలా ఉంచారు. పోలైన 100%లో ఇంకా 40% మంది ఓట్ బ్యాంక్ ఉన్న వైసీపీ పార్టీ 11 స్థానాలకే దిగజారిపోయినప్పటికీ కూడా దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సింపుల్గా చూడటానికి అవకాశం లేదు. 11 కదా అని ఎప్పుడు లెక్కేయకండి. ఒక్క సీటు కూడా లేని పవన్ కళ్యాణ్ని, ఒక్క సీటు కూడా లేదు 2 చోట్ల ఓడిపోయావని చాలా తక్కువ అంచనా వేసింది వైసీపీ పార్టీ. ఒక్క సీటు లేనోడే ఇంత పెద్ద మ్యాండేట్ ఇచ్చిన ప్రభుత్వాన్ని పడగొట్టి తిరిగి దానికి దిక్కులేని స్థితికి తీసుకెళ్ళగలిగాడు. అలాగే వైసీపీ కూడా చాలా కసిగా పగగా ఉంటుంది. 11 సీట్లే ఉన్నాయి అని తక్కువగా చీప్గా చూడొద్దు, ఎందుకంటే 40% ఓట్ బ్యాంక్ ఉన్న ఆ పార్టీ మళ్ళీ తిరిగి పుంజుకోవడం చాలా ఈజీ. జస్ట్ ఒక 5% ఓట్ బ్యాంక్ని మార్చుకోగలిగితే మళ్ళీ గేమ్ అంతా తేడా వచ్చేస్తుంది. కాబట్టి ఈసారి సంక్షేమం అనే ఎవరి జేబుల్లోనో డబ్బులు తీసినట్టుగా నేను ఇస్తున్నాను డబ్బులు ఇచ్చే ప్రజలను మభ్యపెట్టకుండా అభివృద్ధి వైపు దారులు తీస్తే ఈ విజయం సుస్థిరంగా ఉంటుందని నా నమ్మకం, చాలామంది విశ్లేషకుల నమ్మకం. అలాగే చేయండి.
అలాగే ప్రభుత్వాన్ని సుస్థిరంగా నడపండి. పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క ఎలక్షన్తో దేశ రాజకీయాల్లోనే ప్రముఖ పాత్ర వహించే స్థాయికి వెళ్ళినందుకు జన సైనికులకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 100% స్ట్రైక్ రేటు, 21/21, 100% స్ట్రైక్ రేటు, 2/2, 100% స్ట్రైక్ రేటు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ 100% స్ట్రైక్ రేటుకు వచ్చిన ఏకైక పార్టీ భారతదేశంలో ఇంతవరకు ఇదే. ఆ రికార్డు పవన్ కళ్యాణ్ పేరు మీదే ఉంటుంది. ఎందుకంటే ఎంతోమంది పార్టీలు పెట్టి పార్టీల్లో పోటీ చేసి ఎన్నో సీట్లు చేసి కొన్ని నెగ్గిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఎన్ని సీట్లలో పోటీ చేసావో అన్ని సీట్లలో నెగ్గిన సందర్భం మాత్రం ఇది ఒక్కటే. అది పవన్ కళ్యాణ్ గారు సాధించారు. ఈ రకంగా కూడా జస్ట్ ఆఫ్టర్ ఆల్ 21 అన్న వాళ్ళందరికీ ఇది సమాధానం. చేగొండ హరిరామేశ్వర గారి లేఖలకి ఇది సమాధానం. ముద్రగడ పద్మనాభం గారి కేకలకి ఇది సమాధానం. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన అనేక వైసీపీ నోళ్లకి ఇది సమాధానం. అలాగే ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకి ఇదే సమాధానం. రాబోయే కాలంలో రాష్ట్ర ప్రజలు నిజంగా బాగోవాలని కోరుకుంటున్నారు. వాళ్ళు లెక్కేశారు. జగన్మోహన్ రెడ్డి నేను ఇచ్చానన్నారు, పవన్ కళ్యాణ్ తను ఇచ్చాడు. తనకి ఏ అధికారం లేకపోయినా, తన ఎమ్మెల్యే కాకపోయినా, తను కష్టపడిన సొంత సొమ్ము కౌలు రైతులకు తీసుకెళ్ళి లక్షిస్తే దాన్ని కూడా జనాలు చూస్తారని ఆ విషయాన్ని మిగిలిన మర్చిపోవడం హాస్యాస్పదం. లక్ష ఇచ్చిన విషయాన్ని ఎక్కడ ప్రస్తావించకుండా పవన్ కళ్యాణ్ తిడతా ఉంటే లక్ష తీసుకున్న కుటుంబం అయినా ఆలోచిస్తుంది కదా, వీడేం రూపాయి సాయం చేయలేదు కానీ వీడు మనం తిట్టాడని. అలా చూసిన కొంతమంది కూడా ఆలోచిస్తారు కదా, సొంత కష్టార్జితం అతను ఇచ్చాడని. ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు, ప్రభుత్వం నుంచి వచ్చే సొమ్ము మాది అని డప్పులు కొట్టుకునే మిగిలిన రాజకీయ నాయకులు అందరూ ఒక ఎత్తు. తన సొంత కష్టార్జితాన్ని, తన ఆస్తినే ప్రజలకు పంచే పవన్ కళ్యాణ్ ఒక ఎత్తు. ఈ విజయం పవన్ కళ్యాణ్ది. ఈ కూటమి విజయంలో ప్రధాన పాత్ర పవన్ కళ్యాణ్ది. తగ్గిన బతిమలాడిన చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించిన ఈ కూటమి విజయంలో ప్రధాన పాత్ర పవన్ కళ్యాణ్ గారిది. పవన్ కళ్యాణ్ గారిదే అనేది నిజం. ఇది అందరూ ఒప్పుకోవలసిన మాటే. అందుకనే పవన్ కళ్యాణ్ గారు గెలిపోయిన తర్వాత శుభాకాంక్షలు చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి బయలుదేరదామని ఈయనే కాల్ చేశారు. కానీ కాదు, నువ్వు కాదు, నేనే నీ దగ్గరికి వస్తాను, నువ్వే ఉండు అక్కడ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారే స్వయంగా కదిలి మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని సత్కరించారు. అంటే ఇద్దరు ఒకరికొకరు సత్కరించుకున్నా కానీ చంద్రబాబు నాయుడు లాంటి ఒక దిగ్గజం గెలిచిన తర్వాత అభినందనలు తెలియజేయడానికి పవన్ కళ్యాణ్ గారి దగ్గర రావడం వెనకే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఎంత గొప్పదో ఈ రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. దాన్ని ఆయన గర్వంగా ఫీల్ అవ్వడు. ఆయన ఫస్ట్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించినప్పుడు నాకు జగన్తో కానీ వైసీపీతో కానీ ఏ విధమైన పర్సనల్ శక్తిత్వం లేదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల శ్రేయోభిలాష కోసమే వాళ్ళతో నేను దెబ్బలాడాను, వాళ్ళ మీద కక్షాదింపు చర్యలు నా ధ్యేయం కాదు, ఈ రాష్ట్ర అభివృద్ధి నా ధ్యేయం అని క్లియర్గా చెప్పారు. అదే అమలు పరుస్తారు. వన్స్ ఆయన ఇప్పటం సభలో చెప్పినప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని ఆ మాట మీద ఎంత స్ట్రాంగ్గా లాస్ట్ వరకు నిలబడి ఈ స్థితికి తీసుకొచ్చారో, రేపు ఇప్పుడు ఈ రాష్ట్ర సంక్షేమమే ప్రధాన లక్ష్యం, ప్రతిపక్ష పార్టీలను అణగదొక్కి వాళ్ళ మీద ప్రతీకార చర్య తీర్చుకోవడం కాదు అన్నది కూడా ఆయన విషయంలో అంతే సుస్పష్టం. కాబట్టి అటువంటి గొప్ప నాయకుడిని, మంచి నాయకుడిని మన రాష్ట్రం నుంచి మనం డెఫినెట్గా ప్రోత్సహించాలి. ఇంకా గొప్ప ఉన్నత స్థానాలకు ఎదిగేటట్టుగా కృషి చేయాలి. ఎందుకంటే అంత స్వచ్ఛమైన మనసున్న నాయకులు ఇప్పుడున్న ఈ పాలిటిక్స్లో లేరు. అంత చరిష్మా, అంత గ్లామర్ ఉన్నవాళ్ళు చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, చాలామంది స్థాయిలో ఉన్నవాళ్ళు, మంచివాళ్ళు చాలామంది ఉన్నా ఇంత చరిష్మా ఉన్న నాయకుడు మాత్రం పవన్ కళ్యాణ్ గారే. ఈ కూటమికి విజయాన్ని తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారికి మనందరం హ్యాట్సాప్ చెప్దాం, థ్యాంక్స్ చెప్తాం. జై జనసేన, జై హింద్.